వైసీపీ హయాంలో తిరుమల ప్రతిష్ట దిగజారింది అన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. నెయ్యి కల్తీ జరిగిందన్నది నిజమని, ఇందుకు సంబంధించి రిపోర్టులు కూడా వచ్చాయని తెలిపారు. డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ తిరుమల వెళ్లడం సరికాదన్నారు. లడ్డు అంశంపై కేంద్రం సీరియస్గా ఉందని, అవసరమైతే విచారణలో తన వంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నా కులం ఏంటో తెలీదా, నా మతం ఏంటో తెలీదా, మా నాన్నగారు తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళారు, ఆయన కొడుకునే కదా నేను తిరుపతి వెళ్ళకూడదా అనేటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. వాస్తవంగా కొవ్వు పదార్థాలని కల్తీ చేసినటువంటి నెయ్యిని దిగుమతి చేసుకున్నట్టు మాట వాస్తవం. తండ్రి గారు తెలుసు కదా, మా తండ్రి గారు తెలుసు కదా అంటే, మీ తండ్రి గారు కూడా 7 కొండలని 2 కొండలు చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. తిరుమలలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి అనుకునేటప్పుడు దంపతులు మాత్రమే సమర్పించాలి, కానీ ఒక్కరే సమర్పించడానికి వీలు లేదు అని హిందూ శాస్త్రం ధర్మం చెప్తున్నప్పటికీ మీరు ఒక్కరే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించి యావత్ హిందూ లోకం యొక్క మనోభావాల్ని దెబ్బతీయలేదా అని నేను అడుగుతాను. హిందూ మతాన్ని కాకుండా వేరే మతాన్ని ఆచరించేటువంటి వ్యక్తులు, అనుసరించేటువంటి వ్యక్తులు అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలి అనేది చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి నిబంధన. మరి ఆ నిబంధన అతిక్రమించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుందనేటువంటి ఒక మూర్ఖత్వంతో మీరు డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి వెళ్ళిన మాట వాస్తవం కాదా అనేటువంటి విషయం మేము అడుగుతా ఉన్నాం. సిబిఐ ఎంక్వైరీ కానీ కేంద్ర ప్రభుత్వం కూడా రిపోర్ట్ తాలూకు వివరాలు అడుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఈ విషయం మీద చాలా సీరియస్గా ఉంది. జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో, ఈ ఎంక్వైరీలో తన వంతు పాత్ర తను